జ్యోత్స్న బయటికి వెళ్తూ ఉంటే శివనారాయణ జ్యోత్స్న ఆగు అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య అని జ్యోత్స్న అంటే, దశరథ ఇంటికొచ్చే వరకు నిన్ను బయటికి వెళ్ళనివ్వద్దని చెప్పాడు కాబట్టి వాడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, వాడు గుడికి వెళ్ళాడు అని శివనారాయణ చెప్పడంతో జ్యోత్స్న చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే నిజం తెలుసుకొని వచ్చి ఇంట్లో చెప్పడానికే నన్ను ఇంట్లో ఉన్నామన్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు గుడి దగ్గర దాసు కార్తిక్తో దీప దశరథ అందరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దశరథ పదరా ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేద్దాం, దీపే నా కూతురు అని చెప్దాంరా అని అంటూ ఉంటే, ఇప్పుడు కాదు మామయ్య అని కార్తిక్ చెప్తాడు. ఇంకా దాసు కూడా, రే దాసు, నా ఆస్తికి ఏకగానే ఒక్కగానొక్క వారసురాలు నా కూతురు దీపరా, నీ కూతురు జ్యోత్స్న కాదు అని అంటూ ఉంటే దాసు చాలా సైలెంట్గా వింటూ ఉంటాడు. అది కాదు నాన్న అని దీప అంటూ ఉంటే ఇంకా కార్తిక్ కూడా చెప్తుంటాడు, ఇప్పుడు వద్దు మామయ్య, అత్తయ్య పరిస్థితి అసలే బాగాలేదు, అత్తయ్యకి జ్యోత్స్న అంటే ప్రాణం, ఇప్పుడు వెళ్ళి ఈ సిచ్యువేషన్లో అత్తయ్యకి జ్యోత్స్న నీ కూతురు కాదు, దీపే నీ కూతురు అని జరిగిన విషయం చెప్తే అత్తయ్య తట్టుకుంటుందా, వద్దు మామయ్య అని కార్తిక్ చెప్తాడు. ఇంకా దీప కూడా వద్దు నాన్న అని అంటూ ఉంటే దశరథ, లేదురా, ఏది ఏమైనా పర్వాలేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా, నా కూతురు దీపే అని అందరికీ తెలియాలి, ఇప్పుడే వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటే ఇంకా దీప ఒక్కసారిగా దశరథ చేయి తీసి తన తల మీద పెట్టుకుని, వద్దు నాన్న, ఇప్పుడే చెప్పొద్దు నాన్న అని ఒట్టు వేయించుకుంటుంది. ఇంకా దాంతో మీరు నా చేతులు కట్టేస్తున్నారా అని బాధపడుతూ, సరే గుడి లోపలికైనా వెళ్దాం పదండి అని దీప కార్తిక్ వాళ్ళని గుడి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇక పూజారి గారు, నా కూతురు దీప, నా మేనల్లుడు కార్తీక్ అని నేను చిన్నప్పుడే మా చెల్లెలకి నా కూతురు పుట్టినప్పుడే మాట ఇచ్చాను, నీ కొడుకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని, అది నెరవేరింది పంతులు గారు అని చాలా సంతోషంగా దీప వైపు ప్రేమగా చూస్తూ దశరథ పంతులు గారితో మాట్లాడుతూ ఉంటే దీప కార్తీక్ చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు.